హలో ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే చాలామంది మలేషియా అయితే వస్తున్నారు. మనకి వీసా ఫ్రీ కదా ఇప్పుడు టిల్ డిసెంబర్ 31, 2026 వరకు మలేషియా అయితే ఇండియన్స్కి ఫ్రీ వీసా ఇచ్చింది. సో మన వాళ్ళు అయితే చాలామంది చూడడానికి అయితే వస్తున్నారు. సో అయితే ఇక్కడ చాలామంది అయితే కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే ఫస్ట్ మొబైల్ సిమ్. ఈ మొబైల్ సిమ్ ఎయిర్పోర్ట్లో తీసేసుకుంటున్నారు చాలామంది. ఎయిర్పోర్ట్లో తీసేసుకోవడం వల్ల మనకి 150 రింగిట్ అయితే పే చేయవలసి వస్తుంది. ఎయిర్పోర్ట్లో అయితే 150 నుంచి 200 రింగిట్స్, మోర్ దెన్ 200 కూడా ఉంటాయి. సో మీరు ఈ ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళా ఎయిర్పోర్ట్లో అయితే ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, సిమ్ కార్డ్ అయినా ఏదైనా. సో నేనేమంటే ప్రిఫర్ చేస్తానంటే, మీకు సిమ్ దేనికి కావాలి, ఒక్కొక్కటే కాల్ కానీ లేదంటే ఏదైనా నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం కానీ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవడానికి కానీ కావాలి కాబట్టి, సో మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో మనం వైఫైకి కనెక్ట్ అవ్వచ్చు. వైఫై కనెక్ట్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. నెక్స్ట్ మన ట్రాన్స్పోర్టేషన్ మలేషియాలో అయితే యూజర్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికైతే మా ఫ్రెండ్ యూజర్ ఫ్రెండ్లీ కాదు కానీ 400 రింగిట్లకు వచ్చి పెట్టాడు. జస్ట్ 65 రింగిట్లకు వచ్చి పెట్టవలసింది 400 రింగిట్లకు వచ్చి పెట్టాడు అనమాట. సో మలేషియాలో అయితే ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తున్నా వినండి. మనకి కేఎల్ఐ ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంట్రల్కి రావడానికి మనకి చాలా ట్రాన్స్పోర్టేషన్స్, 3 కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఒకటైతే బస్సు, అట్లీస్ట్ 20 రింగిట్లో అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ బస్సులో మనం లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ టూరిస్ట్కి అయితే 10 to 20 kgs తక్కువే ఉంటుంది లగేజ్. సో బస్ ఈజ్ ఎనఫ్ 20 రింగిట్లో. సెకండ్ థింగ్, మీకు ట్యాక్సీ కావాలనుకుంటే గ్రాబ్ అనేసి ఒక యాప్ ఉంటుంది. గ్రాబ్ను బుక్ చేసుకుంటే 80 రింగిట్లో అయిపోద్ది అనమాట. 60 నుంచి 80 రింగిట్ మధ్యలో పడుతుంది. 80 రింగిట్లో కంప్లీట్ అయిపోద్ది గ్రాబ్ కూడా. మీకు ఇంకా ట్రైన్ కూడా ఉంటుంది, ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈ ట్రైన్ ఎంత అవుతుందంటే అరౌండ్ 50 రింగిట్, అంతకన్నా ఎక్కువ 50 రింగిట్. కేఎల్ఐ ట్రాన్సిట్ అని ఉంటుంది, ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ పెట్టుకుని కూడా మనం కేఎల్ సెంట్రల్కి వచ్చి ఈ కేఎల్ సెంట్రల్కి వచ్చేసిన తర్వాత మనకి చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఒకటి కేటీఎం అని, మోనో రైల్ అని, ఎల్ఆర్టీ అని, ఎంఆర్టీ అని, అండ్ బస్సెస్ ఉన్నాయి. ఈ బస్సెస్ అయితే 1 రింగిట్ ఛార్జ్ చేస్తారు మీరు సిటీలో తిరగడానికి లైన్ బట్టి. నెక్స్ట్ కేటీఎం, ఎంఆర్టీ, ఎల్ఆర్టీ అనే ట్రైన్లు అయితే సిటీలో తిరుగుతుంటాయి. ఎల్ఆర్టీ అయితే సిటీ మొత్తం తిరుగుతుంది. ఎంఆర్టీ అంటే కొన్ని ప్లేస్ని కవర్ చేస్తుంది. మోనో రైల్ అయితే కొన్ని ప్లేస్ని కవర్ చేస్తుంది. ఎంఆర్టీ అయితే అవుట్ ఆఫ్ అనదర్ స్టేట్స్ కూడా వెళ్తుంది అనమాట. సో మీ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా సజెషన్ ఏంటంటే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించుకోకండి. మనకి ఫోన్ సిమ్ కావాలంటే కేఎల్ సెంటర్లో కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ గ్రాబ్, ట్రైన్, బస్సు ఉన్నాయి కూడా. సో మీరు దీనికి ఎక్కువ ఖర్చు పెట్టవద్దు.